వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. వెల్కమ్ టు ఆల్ ఇన్ జీసస్ నేమ్. ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా మొదటగా దేవుని తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God before you happily every week. ప్రతి వారము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినుచున్నందులకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృప కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నాయన, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని ఎంతమంది అయితే నా ప్రభా శ్రద్ధతో వినుచున్నారు నా ప్రభా, వారి కుటుంబాల్లో మంచి మేళ్ళు దయచేయండి నాయన. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి మంచి మనసును ప్రతి బిడ్డకు దయచేయండి. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతిని అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి వారు మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి నా ప్రభా. ఈ సందర్భంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటున్న ప్రభా, వారి యొక్క వ్యాధులను మీ గాయపడిన హస్తములతో ముట్టండి, వారిని స్వస్థపరచండి నా ప్రభా. అప్పుల బాధల్లో ఎవరైనా ఉంటే నా ప్రభా, వారి యొక్క అప్పులను తీర్చండి తండ్రి. వారికి సహాయం చేయండి, వారి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ప్రతి వారిని కూడా ఆయన కుమారులుగా స్వీకరించాలని, దేవుడు వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని, ప్రతి ఒక్క బిడ్డ చెడు మార్గంలో నివసించకుండా వారి యొక్క జీవితాలని ప్రభువు వైపే త్రిప్పుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే చాలామంది ప్రజలు దేవుని దగ్గరికి రావాలని అంటే వారి యొక్క చెడ్డ క్రియలను విడిచిపెట్టుకోలేక ఆ సాతాను యొక్క బంధకాలలోనే నివసించటానికి ఇష్టపడుతూ ఉంటారే తప్ప దేవుని యొక్క మంచి మార్గములో నివసించటానికి, దేవుని యొక్క మంచి బాటలో నడవటానికి చాలామంది ఇష్టపడరు. అయితే దేవుని యొక్క మంచి బాటలో నడిచేటువంటి వారికి, దేవుని వాక్య ప్రకారముగా జీవించేటువంటి వారికి దేవుడు అనేక రకాలైనటువంటి బహుమానాలను, దేవుడు అనేక రకాలైనటువంటి తలాంతులను, దేవుడు వారి బిడ్డల పట్ల అనేక రకాలైనటువంటి మంచి కార్యాలను చేయాలని, మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని దేవుని బిడ్డల పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని నమ్మినటువంటి ప్రతి వారు కూడా దేవునికి మంచి విలువనిచ్చి ఆయనలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. వారి బిడ్డలకి కూడా నేర్పుతూ ఉంటారు. మెట్టుకు దేవునిలో ఉండేటువంటి శక్తిని ప్రతి వారు కూడా తెలుసుకోవాలి. 1 పేతురు 3:4 ఈ విధంగా మాట్లాడుతున్నారు. 1 Peter chapter 3 verse 4 జాగ్రత్తగా చదివినట్లయితే,
సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కని మాట. సాధువైనట్టు ఈ లోకంలో నివసించేటువంటి నీవు అనేక రకాలైనటువంటి క్రోధములతోటి, మత్సరములతోటి, అసూయ స్వభావము కలిగినటువంటి జీవితంతో, దుర్మార్గకరమైనటువంటి జీవితంతో క్రితంలో నీవు జీవించి ఉండవచ్చు. లేదా కొంతమంది ఇప్పుడు కూడా అయ్యే పరిస్థితులు ఈ పైన చెప్పినటువంటి అహంకార స్వభావం కలిగినటువంటి మనస్తత్వముతోటి, గర్వముతోటి జీవించ ఉండవచ్చు. అయితే ఇటువంటి గర్వముతో జీవించేటువంటి మనుషులు, అసూయ స్వభావంతో జీవించేటువంటి మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని వినుచున్న నీవు అటువంటి స్వభావాలకు దూరముగా ఉండాలని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. క్రితంలో గర్వముతోటి, చెడ్డ తలంపులతోటి, భయంకరమైనటువంటి దుష్టక్రియలతోటి జీవించినటువంటి నీవు ఏం చేయాలనంటే, ఈ దినాలలో నీవు మార్పు చెందవలసినటువంటి అవసరము నీకు ఎంతో ఉంది. ఏంటయ్యానంటే సాధువైనట్టు. ఎవరు ఏమైనా నీవు పట్టించుకోకపోవటం, ఎవరైనా నీ మీదకు అన్యాక్రాంతంగా వస్తే నీవు వాటిని సరిచేసేటువంటి స్వభావం నీలో కలిగి ఉండటం, ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ నీ దగ్గరకు వచ్చి వారి మంచి చెట్లు మాట్లాడినప్పుడు నీవేం చేస్తున్నావని అంటే వారికి తగినట్టుగా నీవు వారికి సమాధానం చెప్తున్నావు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రకమైనటువంటి సమాధానం నీలో ఉండవస్తుంది. సాధుత్వం కలిగినటువంటి స్వభావము కలిగి ఉండాలని దేవుడు నీతో చెప్తా ఉంటుంటే నీవేం చేస్తున్నావని అంటే టూఫోల్డ్నెస్, రెండు రకాలైనటువంటి పరిస్థితులు నీలో కనపడతా ఉన్నాయి. నీవు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా నీవే తెలుసుకో. న్యాయం ఒకటి జరుగుతుంటే నీవు అన్యాయానికి తావిచ్చినటువంటి పరిస్థితి నీలో కనబడుతుంది. నువ్వు ఎప్పటికీ కూడా సాతాను బిడ్డవే. సాతానికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నావు. మంచి స్వభావం కలిగినటువంటి పరిస్థితి నీలో లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సాధువైనట్టు. ఇట్టి సాధువు కలిగినటువంటి స్వభావము నీవు అలవాటు చేసుకో. సాధువు కలిగినటువంటి మంచితనం నీవు సంపాదించుకో. మృదువైనటువంటి సమాధానము నీలో ఏర్పాటు చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి దినము కూడా. ఏది నీ యొక్క సాధుత్వమైనటువంటి మనసు నీలో ఎక్కడ ఉన్నది? ఏ పరిస్థితిలోనూ కూడా నీలో కనపడతాము లేదు. దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితులు ఏ కోసాన్ని నీ దగ్గర కనపడటాలో లేదు. కానీ నీవు దేవుని బిడ్డగా అని అనుకుంటున్నావు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నావు. కానీ నీ పరిస్థితులు ఎప్పుడు కూడా క్రిందకే దిగజారిపోతున్నాయి అనేటువంటి మనసు నీలో రావటం లేదు. ప్రభునందు ప్రియులైరా, మృదువైనట్టు అయినా నువ్వు చాలా మృదువైనటువంటి మనస్తత్వం కావాలి. సున్నితమైనటువంటి మనస్తత్వం కావాలి. దేవుని తెలుసుకునేటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు ఇటువంటి స్వభావాలన్నీ కూడా నీలో కనబడుతూ ఉండాలి. నీలో ఉండేటువంటి గర్వం ఇంకా తగ్గలేదు. నీలో ఉండేటువంటి పొగరుబోతుతనము నీకు తగ్గలేదు. కానీ దేవుని బిడ్డగా నీవు యాక్ట్ చేస్తున్నావు. దేవుడు కోరుకునేది అది కాదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ సాధువైనట్టు, మృదువైనట్టు అయిన గుణములను అక్షయాకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. అంతరంగములో ఈ స్వభావము నీకు మంచితనముగా ఉండాలి. వాటిని అలంకారముగా నీవు ధరించుకో. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలామంది డబ్బు ఉండేటువంటి వారు అనేక రకాలైనటువంటి వస్తువులను ధరించుకుంటూ వెళ్తారు. మంచి బంగారం ఉంటుంది వాళ్ళకి, విలువైనటువంటి వస్తువులు చేయించుకుంటారు. పురుషులు అయితేనేమి, స్త్రీలు అయితే అవి బాహ్య అలంకారాలు. అంటే ప్రతి వారికి కనబడాలి, విలువని సంపాదించుకోవాలనే ప్రతి వారు కోరిక మీద ఆ వస్తువుల్ని వేసుకుంటూ ఉంటారు. డబ్బు ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి గౌరవం వాళ్ళకి ఏర్పడుతుంది. మంచిదే, బంగారం ద్వారా మంచి విలువ ఉంటుంది ఈ సంఘంలో.
కానీ వాటికంటే ఎక్కువైనటువంటి అలంకారములు, అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఈ బాహ్యంగా ఉండేటువంటి బంగారు ఆభరణాలు ఎంత అలంకారముగా నీకు ఉంటున్నాయి బాహ్య ప్రపంచంలో, ఆ విధముగానే ఈ యొక్క మంచి లక్షణాలనే మీకు అలంకారముగా ధరించుకొనుము. మంచి లక్షణాలు ఏంటంటే సాధువైనటువంటి మంచి లక్షణాలు, మృదువైనటువంటి లక్షణాలు, మెత్తని స్వభావము, దేవునిలో తగ్గింపు కలిగినటువంటి స్వభావము, దేవుని క్రియలు చేయటానికి వెనకాడనటువంటి మంచితనము, మంచి పరిస్థితులు, ఇవన్నీ కూడా త్యాగం చేయటం, దానము చేయటం, పేదవారిని కరిగరించటము, దీనుల పట్ల నీవు మంచి స్వభావం కలిగి ఉండటం, వారికి సేవలు చేయటము, ఆర్థికంగా వారికి సహాయం చేయటము, ఇవన్నీ కూడా మృదువైనటువంటి లక్షణములు, మంచి లక్షణములు, సాధువైనటువంటి మంచి లక్షణాలు. ఇవన్నీ కూడా ఏం చేయాలనంటే ఆంతరంగికంగా నీవు ఏర్పాటు చేసుకోవాలి. అవి నీవు అలంకారముగా ధరించుకో. అలంకారంగా ధరించుకోనంటే అవి హృదయములో ఎప్పుడూ కూడా నిన్ను విడిచి పోకుండా నీవు చూసుకో. అటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉండవాలను అని దేవుడు మనతో చెప్తా ఉన్నారు. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదే. దేవునికి స్తోత్రం. చూసారా, అలాగ ఉండటం ద్వారా ఈ లోకంలో మంచి బంగారు ఆభరణాలు నీవు ధరించుకుని ఒక పెండ్లికి నీవు వెళ్ళి వారి యొక్క పరిస్థితులన్నిటిని నువ్వు చూసి ఆ కుటుంబీకులతో ఎంతగానో నువ్వు ముచ్చటిస్తూ ఉంటావో వాటి ద్వారా నీకు విలువ కలుగుతుంది. ఆ బంగారు ఆభరణముల ద్వారా ఆ విలువైనటువంటి స్థానము ఈ లోకంలో కలుగుతుంది. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ సాధుత్వమైనటువంటి మనస్తత్వాలు, మంచి పరిస్థితులు నీ మనసులో ఉంచుకొని వాటిని అలంకారముగా నీవు ధరించుకో. ఈ మంచి సుగుణమైనటువంటి లక్షణాలు నీవు అలంకారముగా ధరించుకున్నట్లయితే ఏంటయ్యా అంటున్నారు ఇది, దానివలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే అది దేవుని దృష్టికి మంచి విలువ గలది. ఇటువంటి అలంకారాలు దేవుని దృష్టికి మంచిగా నీవు కనపడతావు. దాని ద్వారా నీకు మంచి రివార్డు కలుగుతుంది. ఆయన దృష్టిలో నీవు గొప్పవాడుగా కనపడతావు. దేవుని దృష్టిలో నీవు మంచి మార్కును సంపాదించుకుంటావు. తద్వారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచి బహుమానాలతో నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ పిల్లలను వృద్ధిపరుస్తాడు దేవుడు. ఎందుకంటే ఈ మంచి సుగుణాలను అలంకారాలుగా నీవు ధరించుకొని దేవుని పట్ల నీవు భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నావు గనక ఆ యొక్క పరిస్థితులు, ఆ మంచి ఆశీర్వాదాలు దేవుడు నీ బిడ్డలకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అది గొప్ప విలువ గలది. దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యము చాలా విలువ కలిగినటువంటిది. ఇటువంటి ఐశ్వర్య భాగ్యాన్ని నీవు ధరించుకో, నీవు సంపాదించుకో. ఎక్కడి నుంచి వస్తుందాయనంటే దేవునిలో నీవు నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని బిడ్డల పట్ల నీవు మంచి మర్యాదలతోటి నీవు మసులుకున్నట్లయితే ఈ బహుమానాలన్నీ కూడా నీకు ప్రభువారి ద్వారా జరుగుతాయి. అంతే తప్ప దేవుని క్రియలను పాడు చేయటం, దేవుని బిడ్డల పట్ల అమర్యాదగా నడుచుకోవటం, దేవుని సంఘ బిడ్డల పట్ల నీ ఇష్టానుసారంగా మాట్లాడటం, వారికి న్యాయమైన మాటలు చెప్పటం, నీలో ఏ విధమైనటువంటి న్యాయం లేదు, నీవు ఎంత దుర్మార్గుడువో నీకు తెలుసు, ఎంత దుర్మార్గురాలువో నీకు తెలుసు, అయినా కానీ నువ్వేం చేస్తున్నావంటే తీర్పులు చెప్పటానికే దేవుని బిడ్డలకి నీవు తయారవుతున్నావు. నీ తీర్పు ఏపాటిది? నీ బ్రతుకే సరిలేదు, నీ బ్రతుకు సరిలేదు కదా. నీవు మంచి బిడ్డల పట్ల నువ్వు తీర్పు తీరుస్తున్నావు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నావు. దేవుడి బిడ్డగా నువ్వు పరిగణింపబడతావా? ఆ ముళ్ళు అందుకే ఉంది నీకు. ఆ ముళ్ళుని నీవు తీసుకోలేవు. ఎప్పుడు ఆ ముళ్ళు నీలో నుండి తొలగిపోతుందయ్యానంటే నీ యొక్క హృదయాన్ని మార్పు చెందించుకోవటానికి ప్రయత్నం చేయి.
అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఆ అలంకారం అనేటువంటి స్వభావము దేవునిలో మంచి విలువైనటువంటి పరిస్థితి కలుగుతుంది. దాని ద్వారా దేవుడు నీకు మంచి ఆశీర్వాదాలను కలుగ చేస్తాడు. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 149 verse 4. యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు. ఎప్పుడు ప్రీతి గలవాడు? ఇటువంటి మృదువైనటువంటి స్వాదు స్వభావము కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడవైతే, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తివైతే, దేవునిలో జాలి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తివైతే, దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తివైతే ఏమని అంటున్నారు? ఆయన ప్రజలందు ప్రీతి గలవాడు. బహు ప్రేమించేటువంటి వ్యక్తి దేవుడు. ఇటువంటి స్వభావములు కలిగి నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఇటువంటి మంచి లక్షణాలలో ఒకవేళ నీలో లేకపోతే నీవు అలవరుచుకోమని చెప్తున్నాడు. అప్పుడు నీవు దేవునికి ప్రీతి గలవాడు అవుతావు. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఆయన అంగీకరిస్తాడు. నీలో ఏ విధమైనటువంటి మంచితనము, ఆయనను ప్రేమించేటువంటి లక్షణాలు నీలో లేకపోతే నీవు దేవుని బిడ్డవుగా అంగీకరింపబడవు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన దీనులను రక్షణతోటి అలంకరించును. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటావో, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు కలిగి ఉంటావో, కనపడనటువంటి దేవుడిని నువ్వు ప్రేమించినటువంటి నీవు చాలా గొప్ప వ్యక్తిగా పరిగణింపబడతావు. దేవుడు ఉన్నాడో అనేటువంటి మంచి విశ్వాసంతో జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు నీవు ఆయన కుమారుడిగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుడిని ఎవరు చూశారని నీవు చెప్తా ఉన్నావు. దేవుడు అంటే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీ నుండి కోరుకునేది అది కాదు. ఆయన తన ప్రజలందరికీ కూడా ప్రీతి గలవాడు. మంచి లక్షణాలు కలిగినటువంటి స్వభావంతో జీవించు. దీనులను రక్షణతో అలంకరించును. దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని నీకు ఇస్తానని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దీన పరిస్థితిలో నువ్వు కలిగి ఉంటే, నీకు ఆ రక్షణ వస్త్రం కావాలి అని అనుకుంటే, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క భాగ్యం నీకు కావాలి అని అనుకుంటే, దేవుని ద్వారా ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అని అనుకుంటే, నీలో ఉండేటువంటి ఆ యొక్క చెడ్డ తలంపులను, చెడ్డ లక్షణాలను బయటకు పారత్రోలివే ఈ క్షణం ఉందైనా. నీకు అర్థమవుతుందా ఈ మాటలు? ఏమైనా ఎప్పుడైనా ఈ మంచి మాటలు విన్నావా? నీకు ఎంతసేపు కూడా ఏం కావాలనంటే పొగడతలు కలిగినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి నీకు కావాలి. నీవు చెడ్డ పనులు చేసినా కానీ నిన్ను పొగిడేటువంటి దైవజనుడు కావాలి నీకు. అటువంటి వారికి విలువనిస్తావు నీవు. కానీ అటువంటి వారికి నీవు విలువనిచ్చినటువంటి వ్యక్తివి నీవు కూడా అదే స్వభావంతో కలిగినటువంటి సంబంధాలు కలిగినటువంటి వాడువగా ఉంటావు. కానీ దేవుడు చెప్పే మాట అది కాదు. దీన స్వభావం కలిగినటువంటి మనస్తత్వం నీకు ఉన్నట్లయితే ఆయన రక్షణతోటి కప్పటానికే, ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆయన నిన్ను అలంకరింప చేస్తాడు. బంగారం ఏ విధంగా అయితే అలంకరణకు ఉపయోగకరంగా ఉంటుందో అలాగే ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యంతో నీకు అలంకరిస్తాడు. ఎంత గొప్ప సంగతి ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క మంచి వాక్యాలని వినలేనటువంటి నీవు ఎంతవరకు ఈ వాక్యానికి విలువనిస్తున్నావు ఒకసారి నీవు ఆలోచించు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధముగా వ్రాయబడింది. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 verse 19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవునికి స్తోత్రం. చూసారా,
యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. నీవు దీన స్వభావం కలిగినటువంటి వాడవైతే, మంచి స్వభావం కలిగినటువంటి వాడవైతే దీనులకు కలుగు సంతోషము చాలా ఎక్కువగా కనబడుతుంది, అధికముగా కనబడుతుంది. దేవుని ప్రేమించేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటే ఆయనలో నివసించేటువంటి స్వభావము నీకు అధిక సంతోషాన్ని కలుగచేస్తూ ఉంది. నీలో ఏ విధమైనటువంటి విచారము ఉండదు. వాక్యాన్ని వింటున్నావే తప్ప నీవు ఒక ప్రక్కన విడిచిపెట్టేస్తున్నావు. మరలా నీ వేదనలు నిన్ను తరుముకుంటూ వస్తున్నాయి. ఆ వేదనలకు తట్టుకోలేకుండా పరుగెట్టుకుంటూ పోతున్నావు దేవుని విడిచిపెట్టి. దేవునిని నిండారుగా ప్రేమించినటువంటి వ్యక్తులకు ఏ భయము ఉండదు. ప్రభునందు ప్రియులారా, నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనుష్యులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇశ్రాయేలు యొక్క దేవుని యందు నీవు ఆనందిస్తావు. మంచి స్వభావం నీలో కలిగి ఉంటే, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నీవు పూజించినట్లయితే ఆయనలో కలిగేటువంటి ఆనందము చాలా ఎక్కువగా కనపడుతుంది. ఆయన పూజించలేనటువంటి, ఆయనలో సమాధానము లేనటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి సంతోషం ఈ లోకంలో ఉండదు. ప్రభునందు ప్రియులారా, నీకు సంతోషం కావాలనంటే, నీలో నుండి వేదన తొలగిపోవాలనంటే ఆయనను నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించు. నీలో ఉండేటువంటి సాతాను శోధనలను తీసివేయి. పరిశుద్ధాలంకరణ నీవు ధరించుకో. దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాలంకరణ నీవు ధరించుకో. అంతరంగములో నీవు అలంకారముగా అవి ధరించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ కూడా నీవు చక్కబడాలని అంటే దేవుని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు స్వీకరించు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించు. ఆయన రక్షణ భాగ్యం కావాలనంటే, ఆయనలో ఆనందం కలిగినటువంటి జీవితం కావాలనంటే, నీలో ఉండేటువంటి ఆ గొప్ప ములును తీసివేయాలని అంటే నీ హృదయ పరివర్తన ఆయనకి కావాలి. ఈ చెడ్డ లక్షణాలన్నీ తీసివేయి. దేవుని బిడ్డల పట్ల మంచి భక్తి శ్రద్ధలతో మసులుకో. నీ అసూయ స్వభావాలని నీలో నుండి తీసివేయి. నీవు తీసుకోలేనంత కాలము నీ బ్రతుకు ఆ విధముగానే కనబడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి మంచి లక్షణాలన్నీ ప్రభు ద్వారా సంపాదించుకుంటే నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఆయన సిద్ధముగా ఉన్నారు. అటువంటి కృపా దేవుడు మనందరకు దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. కృప కలిగిన మా నాయన, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నాయన. నా ప్రభువా, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసు దయచేయండి. రక్షణ లేనటువంటి వారికి మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రతి వారు కూడా సాధువత్వమును కలిగి, మృదువైన మనస్తత్వాన్ని కలిగి, మీ అందు తగ్గింపు కలిగినటువంటి పరిస్థితులు కలిగి, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయండి నాయన.
ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క వ్యాధులను అరికట్టండి, స్వస్థత అనుగ్రహించండి నా ప్రభా. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతి అనుగ్రహించండి. అప్పుల బాధలతో, కోర్టు సమస్యలతో ప్రభా సతమతమవుతూ ఉండేటువంటి బిడ్డలను ఒకసారి మీ కనుదృష్టి వారిపై ఉంచండి. వారికి తగినటువంటి న్యాయాన్ని చేకూర్చండి నాయన. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నా తండ్రి. మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ వాక్యానికి విలువనిచ్చేటువంటి బిడ్డలుగా తయారు చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.